concept in manual testing is, so we will start in first life cycles. So as a manual software test engineer, you need to learn and you need to face in how many life cycles? 3 life cycles. What are the 3? SDLC, STLC, last DLC. DLC or we also call it as BLC అంటారు. DLC or BLC అని కూడా అంటారు. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఆర్ బగ్ లైఫ్ సైకిల్ అంటారు. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఆర్ బగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎస్డిఎల్సి పాయింట్ చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ దిస్ వన్? What is this one? This one? This one? Now tell me, these 4 are same or any difference we have? 4 are same. Same ఏనా? Same. సో ఫస్ట్ ఎర్రర్ ఎవరు ఫైండ్ చేస్తారు? ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి? ఎవరు ఫైండ్ చేస్తారు? డెవలపర్. ఎక్కడ ఫైండ్ చేస్తాడు? కోడ్ లో. వెరీ గుడ్. డిఫెక్ట్ ఎవరు ఫైండ్ చేస్తారు? టెస్ట్ ఇంజనీర్. టెస్ట్ ఇంజనీర్. ఓకే అండి, క్వాలిటీ యాజ్ టెస్ట్ ఇంజనీర్. ఎందుకంటే మిమ్మల్ని మీరే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, సో టెస్ట్ ఇంజనీర్ ఎక్కడ ఎలా ఫైండ్ చేస్తారండి? టు టెస్ట్ ద అప్లికేషన్. ఎర్రర్ అనేది కోడ్ లో వస్తుంది, డిఫెక్ట్ అనేది అప్లికేషన్ లో వస్తుంది. వాట్ అబౌట్ బగ్? బగ్ ఎక్కడండి? బగ్ ఆర్ డిఫెక్ట్ బోత్ ఆర్ సేమ్, ఎనీ డిఫరెన్స్ వీ హ్యావ్? బగ్ లైఫ్ సైకిల్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటున్నాం కదా. ఓకే, సో వాట్ అబౌట్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వస్తుంది? ఎవరు ఐడెంటిఫై చేస్తారు? క్లయింటా? ఓకే, వెరీ గుడ్. ఇక ఎలా ఐడెంటిఫై చేస్తారు క్లయింట్ అనేవాడు? అప్లికేషన్ లోనే. ఎస్, అందులో వచ్చిన మిస్టేక్స్ చూడండి. I will give the clarity. First of all, error. Error is nothing but it is an whenever developer write the code is not working, that is called it as error. ఇందులో 2 types of errors ఉంటాయండి. సింటాక్స్ ఎర్రర్స్ అని ఉంటాయి, ఇంకా ఎక్సెప్షన్స్ అని ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని 2 types ఎర్రర్స్ ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్స్ నేమ్ సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. రన్ టైమ్ ఎర్రర్స్ నేమ్ ఎక్సెప్షన్స్ అంటారు. రేపు జావా క్లాస్ లో చెప్తాం మీకు అక్కడ. ఓకేనా? సో ఈ ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి సార్ అంటే కోడ్ లో వస్తాయి. ఎవరు ఐడెంటిఫై చేస్తారు సార్ అంటే డెవలపర్ ఆర్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. ఓకేనా? ఈ ఈ ఈ రాసిన కోడ్ లో ఎర్రర్స్ ఉంటే అప్లికేషన్ అనేది రన్ అవ్వదు, కోడ్ అనేది రన్ అవ్వదు. నెక్స్ట్, ఈ అప్లికేషన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇది అప్లికేషన్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు అప్లికేషన్ టెస్ట్ చేసి ఏం చేస్తారండి? డిఫెక్ట్స్ ఫైండ్ చేస్తారు. దాన్ని ఏమంటాం మనం? డిఫెక్ట్ అంటాం కదా. మరి వాట్ అబౌట్ బగ్ సార్? వాట్ అబౌట్ బగ్? చూడండి, whenever the software test engineer identify the mistake, that mistake call it as defect. ఓకే అండి, ఈ డిఫెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? దే షుడ్ రిపోర్ట్ టు ద డెవలపర్. ఈ డిఫెక్ట్ ఏం చేయాలి? డెవలపర్ కి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు డెవలపర్ కి హౌ మెనీ ఆప్షన్స్ దే హ్యావ్? వన్ ఈజ్ యాక్సెప్ట్, సెకండ్ వన్ ఈజ్ రిజెక్ట్. ఒకవేళ డెవలపర్ కూడా మీరు పంపించిన డిఫెక్ట్ ని టెస్ట్ చేసుకొని అవును ఎస్ ఇట్ ఈస్ ఎన్ డిఫెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తే డెవలపర్ యాక్సెప్టెడ్ డిఫెక్ట్ ని బగ్ అంటారు. ఓకేనా? టెస్ట్ ఇంజనీర్ ఐడెంటిఫై చేసిన ఆల్ డిఫెక్ట్స్ బగ్స్ కాదు. మనం రిపోర్ట్ చేసిన అన్ని డిఫెక్ట్స్ ని డెవలపర్ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఉందా? కొన్నిటిని ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. అంటే డెవలపరు టెస్ట్ ఇంజనీర్ ఇద్దరు కూడా అవును ఇది మిస్టేకే అని ఫైనలైజ్ చేస్తే దాన్ని బగ్ అంటారు. ఓన్లీ టెస్ట్ ఇంజనీర్ మాత్రమే ఐడెంటిఫై చేస్తే దాన్ని డిఫెక్ట్ అంటారు.
ఇది టెస్ట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ లో ఐడెంటిఫై అవుతుంది, ఇది డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో ఫైనల్ అవుతుంది. ఓకేనా, మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తారు, రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ దీనికి యాక్సెప్షన్ ఆర్ రిజెక్షన్ ఉంటుంది కదా. ఒకవేళ రిజెక్ట్ చేసింది అనుకోండి, అది బగ్ కిందకి రాదు, అది డిఫెక్ట్ కిందే పోతుంది. నార్మల్ గా చాలా మంది డిఫెక్ట్ బగ్ బోత్ ఆర్ సేమ్ అంటారు, దాదాపుగా మీనింగ్ సేమే, బట్ ద డిఫరెన్స్ ఈస్ దిస్ వన్. అదేనా, ఒకవేళ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిండు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫెక్ట్ అండ్ బగ్. Test engineer environment, whenever the software test engineer identify the mistake, that mistake quality as a defect. Whenever the defect is accepted by developer, that is that accepted defect quality as bug. ఓకే అండి, ఈ బగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, అప్లికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎండ్ యూజర్ అనేవాడు మార్కెట్ లోకి వస్తాడు, ఎండ్ యూజర్ లైవ్ లోకి వస్తాడు, కస్టమర్. ఒకవేళ ఇదే అప్లికేషన్ లో కస్టమర్ ఏదైనా మిస్టేక్ ని ఫైండ్ చేస్తే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. డెవలపర్ ఏమో ఎర్రర్ అప్లికేషన్ అంటాడు, టెస్ట్ ఇంజనీర్ ఏమో డిఫెక్ట్ అప్లికేషన్ అంటాడు, ఇక్కడేమో బగ్ అప్లికేషన్ అంటారు, ఇక్కడేమో ఫెయిల్యూర్ అప్లికేషన్ అంటారు. ఒక మిస్టేక్ డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో ఉంటేనేమో ఎర్రర్ అంటారు, టెస్ట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ లో ఉంటేనేమో డిఫెక్ట్ అంటారు, అది డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో ఫిక్స్ అంటే యాక్సెప్ట్ చేస్తే కన్ఫర్మ్ చేస్తే దాన్ని బగ్ అంటారు. అదే మిస్టేక్ డెవలపర్ ఫైన్ చేయలేదు, టెస్ట్ ఇంజనీర్ ఫైన్ చేయలేదు, బగ్ కిందకి రాలేదు, ఎవరు ఫైన్ చేశారు, ఎండ్ యూజర్ ఫైన్ చేసింది. ఇప్పుడు ఎండ్ యూజర్ ఏమంటాడంటే ఈ అప్లికేషన్ ఫెయిల్యూర్ అప్లికేషన్ అంటాడు, ఇది నాట్ వర్కింగ్ ప్రాపర్ మేనర్ అంటారు. క్లియరా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్. మీకు బుక్ బ్యాక్ సైడ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో వీటికి 4 డిఫరెన్సెస్ క్లియర్ గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, so now let's we start an first life cycle, that is an SDLC, software development life cycle. Okay, remember one thing, that is this is not only for software testing, this is for entire the project. ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ కోసం మాత్రమే కాకుండా ద డెవలప్మెంట్ టీమ్, మార్కెటింగ్ టీమ్, డెలివరీ టీమ్, టెస్టింగ్ టీమ్, all departments participates in the SDLC. SDLC main goal is how to run one project. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని చెప్పేదాన్ని డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. నార్మల్ గా లైఫ్ సైకిల్ అంటే ఏంటి సార్ అంటే, లైఫ్ సైకిల్ అంటే ఏంటి సార్ అంటే బర్త్ టు డెత్ అండి. ఏమంటారు, బర్త్ టు డెత్. నార్మల్ గా మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఇవి ఉంటాయి కదా, తెలుగు మీడియంలో ఏముంటాయి, బొద్దింక జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, ఈ సీతాకోక జీవిత చరిత్రలు ఉంటాయి కదా, తెలుసు తెలీదా, ఏముంటాయి అందులో, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం ఫేమస్ వీడియోలు నడుస్తున్నాయి కదా, ఒక పర్సన్ అనే వాళ్ళు ఒక లేడీ ఎలా బర్త్ అవుతుంది, ఎలా జాబ్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకుంటుంది, ఎలా ఓల్డ్ అయిపోద్ది ఉంటుంది కదా, చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఉంటాయి కదా. అంటే లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ బిట్వీన్ ఏం జరుగుతుంది, ఎలా జరగాలి, ఏం చేయాలని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని లైఫ్ సైకిల్ అంటారు. ఇక్కడ మనం దేని లైఫ్ సైకిల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మనం ఒక సాఫ్ట్వేర్ ని ఎలా డెవలప్ చేయాలి అనే దాంట్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి. ఇక్కడ ఈ లైఫ్ సైకిల్ లో ఉండే పార్ట్స్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఫేజెస్ అంటారండి. ఏమంటారు, ఫేజెస్ అంటారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్, హూ పర్ఫార్మ్స్ దట్ పర్టిక్యులర్ ఫేజ్. ఏ ఫేజ్ ని ఎవరు పర్ఫార్మ్ చేయాలి, హౌ దే పర్ఫార్మ్, ఎవరు పర్ఫార్మ్ చేయాలి, ఎలా పర్ఫార్మ్ చేయాలి, ఈ పార్ట్స్ అన్ని కూడా మనం ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ లో నేర్చుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హూ వర్క్స్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎవడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను వర్క్ చేయాలనుకుంటుండో ఆ వర్క్ చేయాల్సే ప్రతి ఒక్కరికి ఎస్డిఎల్సి మీద నాలెడ్జ్ ఉండాలి. మీరు బీటెక్ లో కానీ ఏదైనా చదువుతున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అందులో వస్తుంది మేజర్గా ఎస్డిఎల్సి అని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ ని మనం ఫాలో చేయడానికి లేదా అచీవ్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్.
ఆ మోడల్ని యూజ్ చేసుకుని ఎస్డిఎల్సిని రన్ చేస్తాం. ఆ మోడల్ కన్నా ఓటానికన్నా ముందు అసలు ఎస్డిఎల్సి అనే లైఫ్ సైకిల్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, వాటిని ఎవరెవరు ఎలా ఎలా పర్ఫామ్ చేయాలనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. క్లియరా? సో ద ఫస్ట్ ఫేజ్, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ SDLC. In this one, the first one is requirements gathering. ఏంటండి? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, RG, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. This is an first page of SDLC life cycle. In the yesterday session, we are discussed how in real time the software company accept the project. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందని చూసినాం కదా. ఎలా నాయిస్ చేయొద్దండి. ఎలా యాక్సెప్ట్ చేస్తాను చెప్తున్నాం. ఫస్ట్ క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇస్తాడు. ఆ ప్రపోజల్ అనేవాళ్ళు డిఫరెంట్ వెండర్స్ కి ఇస్తారు. వెండర్స్ అనేవాళ్ళు వాళ్ళ రిప్లైస్ ఇస్తారు. అందులో ఏదో ఒక వెండర్ ని క్లయింట్ అనేవాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు SOW షార్ట్ వర్క్ ఆఫ్ ఆర్డర్ మీద సిగ్నేచర్ పెడతారు. దెన్ కిక్ ఆఫ్ మీటింగ్ అవుతుంది. కిక్ ఆఫ్ మీటింగ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు PMPని ప్లాన్ చేస్తాడు. PMP దగ్గర నుంచి మనకి SDLC అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ PMP అయిపోయిన తర్వాత SDLCలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి సార్ అంటే, అసలు ఇక్కడ వాట్ ఈజ్ అవర్ గోల్? మన గోల్ ఏంటండి? మన గోల్ ఏంటి చెప్పండి. హూ ఈజ్ ఎన్ క్లయింట్, ఆ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్. నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు దాని వర్క్ ఏంటి చెప్పండి. ఎవరైతే క్లయింట్ మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తాడో ఆ రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేసి ఏం చేయాలి? డెవలప్ చేసి టెస్ట్ చేసి ఏం చేయాలి? అంతే కదండి. రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివర్ చేయాలి. మనం డెవలప్ చేయాలంటే అసలు ఆ రిక్వైర్మెంట్స్ ఏందో తెలియాలా లేదా? సో దోస్ రిక్వైర్మెంట్స్ గివెన్ బై క్లయింట్. So in this phase, the person who is working, that person call it as వీళ్ళని మార్కెటింగ్ టీమ్ అంటారండి. ఇందులో మేజర్ గా పనిచేసే పర్సన్ ఏమంటారంటే బిజినెస్ అనలిస్ట్ అంటారు. ఏమంటారు? బిజినెస్ అనలిస్ట్ అంటారు. నార్మల్ గా హూ కాంటాక్ట్ టు క్లయింట్ ఈజ్ ప్రాజెక్ట్ మేనేజర్. కామన్ గా క్లయింట్ కి ఎవరు కాంటాక్ట్ లో ఉంటారు సార్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ కాంటాక్ట్ లో ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్ కింద ఈ బిజినెస్ టీమ్, మార్కెటింగ్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ ఉండే మేజర్ పర్సన్ ఎవరు సార్ అంటే బిజినెస్ అనలిస్ట్. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే క్లయింట్ ని అప్రోచ్ అయ్యి క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు. ఏం చేస్తారండి? రిక్వైర్మెంట్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు. ఈ ఫేజ్ నే రిక్వైర్మెంట్ కలెక్షన్స్ ఫేజ్ అని కూడా. సార్ ఎప్పటి నుంచో రిక్వైర్మెంట్ అంటున్నా. అసలు రిక్వైర్మెంట్ అంటే ఏంటి సార్? రిక్వైర్మెంట్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు రేపేదో బర్త్డే ఉంది, లేకపోతే రేపేదో ఫంక్షన్ ఉంది, ఇంకేదో సంథింగ్ ఉంది, ఒక డ్రెస్ కొనుక్కోవటానికి ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి. రెడీమేడ్ డ్రెస్ కొనుక్కోవటానికి షాప్కి వెళ్ళారు. అడిగారు మెన్స్ వేర్ ఎక్కడని అడిగితే అగో పలాని కౌంటర్ సార్ అని చూపించారు. గర్ల్స్ ఉమెన్స్ వేర్ ఎక్కడంటే పలాని కౌంటర్ అని చూపించారు. ఆ కౌంటర్ లో పర్సన్ మనకెళ్ళి ఎదురు చూస్తా ఉన్నారు. ఓకే అండి. ఆ పర్సన్ ఏం చేస్తున్నా ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దగ్గర పోయిన తర్వాత ఆ పర్సన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? అదే రిక్వైర్మెంట్. దాన్నే మేము ఇంగ్లీష్ భాషలో మాట్లాడుకుంటే వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ సార్? మీ అవసరం ఏంటి? నువ్వేం చెప్తావండి? ఐ నీడ్ అన్ ప్యాంట్ షర్టా, లేకపోతే టీ షర్టా, లేకపోతే సూటా? అది నువ్వు చెబితే తెలిసిందా లేకపోతే వాళ్ళకి తెలుస్తుందండి? మనమే చెప్పాలి కదా. సో ఏం అడుగుతారు వాడు? మిమ్మల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ యూ వాంట్ సార్ అంటే నువ్వేమంటావు? ఒక డ్రెస్ కావాలంటావు. ఇమ్మీడియట్ గా వాడు ఫంక్షన్ వేరా ఫార్మల్ డ్రెస్ కావాలా అంటాడు. ఫంక్షన్ వేర్ కావాలి సార్ అంట. ఓకేనా? సూట్ కావాలా లేకపోతే లాల్చీ పైజామా కావాలా ప్యాంట్ షర్ట్ కావాలా అని అడుగు.
ఫ్యాన్ షర్ట్ కావాలి. ఫ్యాన్ షర్ట్స్ కావాలన్నప్పుడు ఏ రేంజ్ లో కావాలి సార్, ఎంత కాస్ట్ లో కావాలి, ఆ కాస్ట్ చెప్పిన తర్వాత ఎలాంటి కలర్స్ లో కావాలి, ఏ ఫిట్ లో కావాలి, మీ సైజ్ ఎంత, అదేనా. ఇవన్నిటికీ మనం ఆన్సర్ చేస్తున్నాం చూసారా, వాటినే రిక్వైర్మెంట్స్, వాటిని రిక్వైర్మెంట్స్ అంటారండి. నా దగ్గర ప్రాబ్లం లేదు, ఒకవేళ నా దగ్గర ఉంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. క్లియర్ అది. ఓకే అండి. ఇలా మనం ఏదైతే ఆన్సర్స్ చేస్తున్నామో వాటిని రిక్వైర్మెంట్స్ అంటారు. ఆ షాప్ కీపర్ ని బిజినెస్ అనలిస్ట్ అనుకుంటే ఈ ఆన్సర్ చేసే పర్సన్ ని క్లయింట్ అనుకోవాలి. ఓకే అండి. ఈ క్లయింట్ అనేవాడు ఎవరిని అప్రోచ్ అయ్యిండు, సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యిండు. ఎందుకు, దే నీడ్ అన్ అప్లికేషన్. మనం ఎలాగైతే డ్రెస్ కావాలంటే ఒక షాప్ ని అప్రోచ్ అయ్యింది, షాప్ కీపర్ ని, ఇలాగే ఆ షాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ఎం మాల్ ఉంది. కేఎల్ఎం మాల్ లో ఆ షాప్ కీపర్ అనేవాడు ఒక పర్సన్. మనం టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయినప్పుడు అందులో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఒక పర్టికులర్ రోల్. ఈ పర్సన్ అందరూ మరి పోయిన తర్వాత డైరెక్ట్ రిమైనింగ్ మెంబర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వలేదు, ఈ ఫేజ్ ని కంప్లీట్ చేసే పర్సన్ వాళ్ళే కాబట్టి. వాళ్ళు అడిగిన దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్తే కరెక్ట్ ఇస్తాడు. నువ్వు కరెక్ట్ చెప్పలేదు అనుకోండి, నువ్వేది చెబితే దానికే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఆన్సర్, మనకి కరెక్ట్ డ్రెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, యూ షుడ్ గివ్ ద ప్రాపర్ ఆన్సర్స్. ఎస్ ఆర్ నో. మీరు సైజ్ ఎంత అంటే నువ్వు 34 అన్నావు అనుకోండి, వాడు ఎలాంటి డ్రెస్ చూపిస్తారండి, 34 లో చూపిస్తాడు. నువ్వు 32ని 34 అని చెప్పినావు అనుకోండి, వాడికి తెలియదు కదా, వాడు నువ్వేం చెప్తే అదే చేస్తాడు. నువ్వు తర్వాత 34 తీసుకొని పోయి, నాకు ఇది వరీ లూజ్ అయింది సార్ అంటే, అది నువ్వు చెప్పిందే కదా, వాడు ఏమంటాడు ఇమ్మీడియట్ గా, మీరే కదా సార్ 34 అని చెప్పింది అంటాడా అంట. అక్కడ కూడా అంతే. బిజినెస్ అనలిస్ట్ అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, వాడికి రిక్వైర్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ వెరీ క్లియర్ ఉండాలి క్లయింట్ అనేవాడు. ఎందుకంటే రేపు మనకు వచ్చే అవుట్పుట్ కూడా మనం ఇచ్చే రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. నువ్వు ఏదైతే రిక్వైర్మెంట్స్ అంటే అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ దే విల్ డెవలప్. ఒకవేళ నువ్వు రిక్వైర్మెంట్ కరెక్ట్ ఇచ్చి అప్లికేషన్ లేకపోతే అది కంపెనీ ప్రాబ్లం. నువ్వు అసలు రిక్వైర్మెంట్స్ ఇచ్చిన దాని ప్రకారం ఉండి అప్లికేషన్ కరెక్ట్ లేదు అంటే, రిక్వైర్మెంట్ మిస్టేక్ ఉందంటే అది క్లయింట్ ప్రాబ్లం. ఓకే అండి, అది క్లయింట్ ప్రాబ్లం. సార్ హాఫ్ హ్యాండ్స్ కావాలి, ఫుల్ హ్యాండ్స్ కావాలని బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ ని అడిగింది. నువ్వు ఫుల్ హ్యాండ్స్ అన్నావు, వాడు ఆల్వేస్ ఫుల్ హ్యాండ్స్ కే వెళ్తాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆన్సర్ ను బట్టే వాడు మీకు వర్క్ చేయాలి. సో ద సాఫ్ట్వేర్ కంపెనీ ఈజ్ రెడీ టు డెవలప్ వాట్ యూ వాంట్, వాట్ యూ నీడ్. నీకేం కావాలో అది డెవలప్ చేయడానికి కంపెనీ ఉంది అక్కడ. ఆ డెవలప్ చేసే ప్రాసెస్ లో నువ్వు చెప్పే రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ లో ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ సజెస్ట్ చేస్తాడు మీకు. మీరు సార్ నాకు హాఫ్ హ్యాండ్స్ కావాలన్నారు అన్నప్పుడు ఆ షాప్ కీపర్ ఏమంటాడు, సార్ మీకు పార్టీ వేర్ కి హాఫ్ హ్యాండ్స్ అంత మంచిగా ఉండవు సార్, ఫుల్ హ్యాండ్స్ మంచిగా ఉంటుంది, దాని మీద ఇలా బ్లేజర్ వేసుకోండి సార్ అని చెప్తుండే వాడు. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, దట్స్ యువర్ విష్. వద్దు నాకు హాఫ్ హ్యాండ్సే కావాలంటే వాడు అదే అమ్ముతాడు, వాడికి అమ్మటం ముఖ్యం కదండి. బట్ దే గివ్ సమ్ సజెషన్స్ టు యూ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ లో బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారండి. ఇక్కడ గ్యాదర్ చేసే రిక్వైర్మెంట్స్ ఏమంటారంటే రా రిక్వైర్మెంట్స్ అంటారు. ఏమంటారు, రా అంటే ఏంటంటే క్లయింట్ ఏదైతే చెప్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాడండి. నాకు ఈ అప్లికేషన్ కావాలి, ఇందులో ఈ ఫీల్డ్స్ కావాలి, ఆ ఫీల్డ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇవి, ఈ ఫంక్షనాలిటీ కావాలి, ఈ ఫంక్షనాలిటీ బిహేవియర్ ఇలా ఉండాలి. ఎలా ఉంటాయి సార్ నార్మల్ గా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఈ కామర్స్ అప్లికేషన్ కి వెళ్తున్నాం అనుకోండి. ఈ కామర్స్ అప్లికేషన్ కి వెళ్తే నౌ టెల్ మీ ఏముంటాయండి ఈ కామర్స్ అప్లికేషన్ లో రిక్వైర్మెంట్స్ చెప్పండి ఎవరండి. ఈ కామర్స్ అప్లికేషన్ లో ఏ ఫంక్షనాలిటీస్ ఉంటాయండి నార్మల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ప్రాస్పెక్ట్ చూడండి, ఇందులో కూడా డిఫరెంట్ ప్రాస్పెక్ట్ ఉంటాయి కదా, సెల్లర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, ఓకే, మీడియేటర్స్ అందరూ ఉంటారు కదా. కస్టమర్ ప్రాస్పెక్ట్ చెప్పండి, ఎనీవన్ ఎనీవన్ నేనా. సో జాగ్రత్త అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్రియేట్ అకౌంట్. కస్టమర్ ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? ఇఫ్ ఈజ్ ఎన్, ఆ కస్టమర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ని విజిట్ చేస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామర్స్ లో పర్చేజ్ చేస్తుంటే తను చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్లియర్? సెకండ్, క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలండి? మాట్లాడండి. లాగిన్ ఆర్ ఏదైనా ఒకటే కదా, లాగిన్ ఆర్ సైన్ ఇన్. ఎవరు లాగిన్ ఆర్ సైన్ ఇన్ చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? ఇఫ్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్. ఎప్పుడైతే వాడికి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడో ఆటోమేటిక్ గా వాడు ఎందులో కన్వర్ట్ అవుతాడు? ఎగ్జిస్టింగ్ లోకి అవుతాడు. న్యూ కస్టమర్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ అయితే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? లాగిన్కి వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు న్యూ కస్టమర్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోగానే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? లాగిన్ చేసుకోవాలి. ఓకే, లాగిన్ చేసుకున్న తర్వాత ఈ కామర్స్ లో ఏం చేస్తారండి? మీరు అమెజాన్కి వెళ్ళారు. మీరు అమెజాన్ లోకి వెళ్ళారు, ఏం చేస్తారు? లాగిన్ చేసిన తర్వాత సర్చ్ రిక్వైర్డ్ ప్రొడక్ట్స్. ఏం చేస్తారండి? రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ని సెర్చ్ చేస్తారు. ఈ ఆల్సో క్వాలిటీ యాజ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అని కూడా అనుకోవచ్చు కదా. రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ సెర్చ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటారు. ఓకేనా? చెక్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? బై ఆర్ పర్చేజ్ రిక్వైర్డ్ ప్రొడక్ట్. అంతే కదా. మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏం చేయాలండి? పర్చేజ్ చేయాలి. సో పర్చేజ్ చేయడానికి ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కదా, సెర్చ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఓకే, సెర్చ్ ఆర్ రిక్వైర్డ్ ప్రొడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇమీడియట్ గా ఏం ఓపెన్ అవుతుందంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్డర్ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేస్తారు. దాంట్లో మీకు డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఓపెన్ అవుతాయి కదా. ఆర్డర్ మెథడ్ ఏమొస్తుంది? పేమెంట్ మెథడ్స్ ఓపెన్ అవుతాయి. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, డిఫరెంట్ ఓపెన్ అవుతాయి కదా. సో పే చేశారు. పే చేసిన తర్వాత మరి ఫైనల్గా ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఏం చేయాలి? ఏమొస్తుంది? ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఫైనల్లీ సైన్ అవుట్ ఆర్ లాగ్ అవుట్ యువర్ అకౌంట్. ఇవేనా నార్మల్ గా ఏదైనా ఈ కామర్స్ అప్లికేషన్ లో నార్మల్ చేసి ఇవేనండి. ఇవి డిఫరెంట్ పేజెస్ అండి. ఇవి వీటిని రా రిక్వైర్మెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి క్రియేట్ అకౌంట్ పేజీ డెవలప్ చేయండి అనగా నువ్వు క్రియేట్ అకౌంట్ పేజ్ డెవలప్ చేస్తావా? ఐ విల్ షో డిఫరెంట్ క్రియేట్ అకౌంట్ పేజెస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి వెళ్ళాం అనుకోండి. అమెజాన్ క్రియేట్ అకౌంట్ పేజ్ ఎలా ఉంటుందండి? ఇదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కి వెళ్ళాం అనుకోండి. ఫేస్బుక్ క్రియేట్ న్యూ అకౌంట్ ఎలా ఉంటుందండి? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలోకి వెళ్ళాం అనుకోండి. జొమాటో పేజ్ ఎలా ఉంటుందండి? న్యూ కస్టమర్ ఉంటుంది కదా, సైన్ అప్. అవునా? ఇప్పుడు ఈ పేజ్ అన్ని సేమ్ ఉన్నాయా? ఇందులో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇక్కడ ఏమున్నాయి? ఫుల్ నేమ్, ఈమెయిల్, ఇదేంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, క్రియేట్ అకౌంట్. మరి ఇప్పుడు నీకు కావాల్సిన అప్లికేషన్ ఎలా ఉండాలి?
చెప్పాలిగా నువ్వు ఏమేమి కాలమ్స్ ఉండాలో చెప్పాలి వద్దా? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ పేజ్ లో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు క్లయింట్ నుంచి ఇలా రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేస్తాడు. ఓకేనా? గ్యాదర్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ ఏంటంటే ఎనాలిసిస్ రిక్వైర్మెంట్స్. ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని ఎనాలిసిస్ చేసేది సెకండ్ పేజ్. దీన్నే నార్మల్ గా ఈ పేజెస్ అనేవి డిఫరెంట్ నేమ్స్ తోటి కాల్ చేస్తారండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ని కావాలంటే మీరు ఫీజిబిలిటీ స్టడీ అని కూడా కాల్ చేస్తారు సమ్ టైమ్స్. ఏమంటారు? ఫీజిబిలిటీ స్టడీ అంటారు. ఫీజిబిలిటీ స్టడీ అన్నా కూడా రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అన్నా కూడా బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే ఏదైతే బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిండో ఇక్కడ గ్యాదర్ చేస్తారు కదా. సో హియర్ ద బిజినెస్ అనలిస్ట్ ప్రిపేర్స్ an one document. The document quality as BRSD, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఎవరు ప్రిపేర్ చేస్తారు? బిజినెస్ అనలిస్ట్. ఎలా చేస్తాడు? క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాడు. ఏముంటాయి ఇందులో? రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ హై లెవెల్ టీమ్ మేనేజర్స్ కానివ్వండి, డెవలప్మెంట్ లీడ్స్ కానివ్వండి, టెస్ట్ లీడ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రిక్వైర్మెంట్స్ లో పాసిబిలిటీస్ ఇంపాసిబిలిటీస్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేసుకుంటారు ఇక్కడ ఈ ఫేజ్. ఒకవేళ క్లయింట్ ఇచ్చిన వాటిలో ఏమైనా పాసిబిలిటీ ఉన్నాయా, ఏమైనా ఇంపాసిబిలిటీ ఉన్నాయా, ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, వాటన్నిటిని కూడా అనాలిసిస్ పేజ్ లో చేస్తారు. ఈ అనాలిసిస్ పేజ్ లో బిఆర్ఎస్డి డాక్యుమెంట్ ని ఎస్ఆర్ఎస్డి డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేస్తారు. ఎస్ఆర్ఎస్డి సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్. దీని మీనింగ్ ఏంటంటే ఆ బిఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ ని ఇంకొంచెం డెవలప్ ఎన్హాన్స్ చేస్తారు. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ ఉందనుకోండి, క్రియేట్ అకౌంట్ లో ఏ టెక్స్ట్ బాక్సెస్ ఉండాలి? ఫస్ట్ నేమ్ ఉండాలా, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఏమేమి కాలమ్స్ ఉండాలనేది ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తారు. ఎన్హాన్స్ చేసి ఏదైనా క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ పాసిబిలిటీ కాకపోతే వాటిని ఎలా మోడిఫికేషన్ చేయాలనేది ఈ ఫేజ్ లో చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ సైకిల్స్ లో ప్రతి ఫేజ్ కి కూడా ఎంట్రీ క్రైటీరియా ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది. ఎంట్రీ క్రైటీరియా ఉంటుంది, ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది ప్రతి ఫేజ్ కి కూడా. ప్లస్ ప్రతి ఫేజ్ కి కూడా డెలివరబుల్స్ అనేవి ఉంటాయి. డెలివరబుల్స్ అంటారు. ఓకేనా? సో ప్రతి ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఉంటుంది, ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది, డెలివరబుల్స్ ఉంటాయి. ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి సార్ అంటే బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ ఇద్దరు ఉండాలి. డెలివరబుల్ ఏంటి సార్ అంటే బిఆర్ఎస్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయి ఉండాలి. మరి ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి సార్ అంటే ఈ ఫేజ్ లో వచ్చే ప్రతి డాక్యుమెంట్ కూడా ఏమై ఉండాలండి? ఏమై ఉండాలి? రివ్యూ అండ్ అప్రూవ్. ప్రతిదీ కూడా ఏమవ్వాలి? రివ్యూ అయి అప్రూవ్ అయి ఉండాలి. ఎవరు ఇప్పుడు ఈ బిఆర్ఎస్టి డాక్యుమెంట్ ని ఎవరు రివ్యూ అప్రూవ్ చేస్తారు సార్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్. వాడు పైన ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ కదా. సో ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా, డెలివరబుల్. మరి ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి? ఈ బిఆర్ఎస్టి అప్రూవ్డ్ బిఆర్ఎస్ డాక్యుమెంటే ఎంట్రీ క్రైటీరియా. ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఎనాలిసిస్. ఇక్కడ డెలివరబుల్ ఏంటి? ఎస్ఆర్ఎస్డి. మరి ఇక్కడ అప్రూవ్డ్ ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి? మళ్ళీ ఈ ఎస్ఆర్ఎస్డిని ఏం చేయాలి? రివ్యూ అండ్ అప్రూవల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ఆర్ఎస్డి డాక్యుమెంట్ అన్ని రివ్యూ అండ్ అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఫేజ్ ని డిజైన్ ఫేజ్ అంటారు. ఏమంటారండి? డిజైన్ ఫేజ్ అంటారు. ఇది రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్, ఇది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్, ఇది డిజైన్ ఫేజ్. ఈ ఫేజ్ లో బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ ఉంటారు. ఈ బిజినెస్ లిస్ట్ లో ఆల్ సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ఫేజ్ లో ఎవరు ఉంటారు సార్ అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అంటారండి. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ బేస్డ్ అపాన్ ద
విఆర్ఎస్డి కామా ఎస్ఆర్ఎస్డి డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఏం చేస్తాడు సార్ అంటే డిజైన్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తాడు. ఏమంటారు? డిజైన్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తాడు. ఈ డిజైన్ డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ అంటే బై యూజింగ్ యాన్ యుఎంఎల్ డయాగ్రామ్స్ అంటారు. యూనిఫామ్ మోడలింగ్ లాంగ్వేజ్ డయాగ్రామ్స్ అంటారు. యుఎంఎల్ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తాడు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. ఒకటి హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది, సెకండ్ వన్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇవి రెండు ఎవరు ప్రిపేర్ చేస్తారు? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఎలా ప్రిపేర్ చేస్తాడు? బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్. ఏం చేస్తాడు? ఈ ఫేజ్ లో యుఎంఎల్ డయాగ్రామ్స్ ని జనరేట్ చేస్తాడు. అంటే ఈ పేజ్ అనేది ఎలా ఉండాలనేది డిజైన్ గీస్తాడు. అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక ఏమంటారు ఆర్కిటెక్ట్ అనేవాడు సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారంటే దానికి ఒక ప్లాన్ గీస్తాడు కదా. ఇటు కిచెన్ ఉండాలి, ఇటు బెడ్రూమ్ ఉండాలి, ఇటు హాల్ ఉండాలి, దీనికి ఉండాలి అనేది ఇస్తారు. హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అంటే ఓవర్ వ్యూ ఉంటుంది, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఇన్ డీటెయిల్డ్ వ్యూ ఉంటుంది. ఫస్ట్ ఒక ప్లాన్ లో ఇటు కిచెన్ ఉండాలని చెప్తారు అంతే. మరి కిచెన్ ఉండాలంటే సరిపోయిందా? అందులో ఏదైతే ఉండాలో తెలియాలి కదా. అది లో లెవెల్ డిజైన్. మళ్ళీ కిచెన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా లో లెవెల్ డిజైన్ లో వస్తుంది. సో ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటంటే ఈ డాక్యుమెంట్. ఈ ఫేజ్ లో వర్క్ అంటే డిజైన్స్ గీయటం. ఈ ఫేజ్ లో ఎగ్జిట్ క్రైటీరియా ఏంటంటే ఈ డిజైన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏమవ్వాలి? రివ్యూ అండ్ అప్రూవల్ అవ్వాలి. సో ప్రతి పేజ్ లో ప్రీవియస్ పేజ్ వచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ పేజ్ కి ఎంట్రీ క్రైటీరియా కిందకి వస్తుంది. నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఏంటి? డెవలప్మెంట్ పేజ్. సో ఎవరు చేస్తారు సార్ అంటే ఈ డెవలప్మెంట్ పేజ్ ని ఎవరు చేస్తారు సార్ అంటే ఎవరు చేస్తారండి? డెవలపర్స్. ఎవరు పర్ఫామ్ చేస్తారు? డెవలపర్స్ పర్ఫామ్ చేస్తారు. ఏం పర్ఫామ్ చేస్తారు ఇక్కడ? ఫస్ట్ ఎంట్రీ క్రైటీరియా ఏంటి సార్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్ విఆర్ఎస్డి డాక్యుమెంట్ ఉంటుంది, ఎస్ఆర్ఎస్డి డాక్యుమెంట్ ఉంటుంది, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇంకా మనకు ప్రతి ఫేజ్ లో మ్యాండేటరీగా ఉండే వన్ మోర్ డాక్యుమెంట్ ఏంటంటే పిఎంపి. ఏంటి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ప్రతి ఫేజ్ లో కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు కూడా వాడికి ఏం ఉండాలండి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉండాలి. అంటే ఇందులో అన్ని థింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, పిఎంపి ఉంటుంది. వీటిని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని, ఈ డిజైన్ డాక్యుమెంట్స్ ని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ బిఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ రెండింటినీ కూడా ఎఫ్ఆర్ఎస్డి డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేస్తారు. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిఆర్ఎస్ డాక్యుమెంట్ లో క్రియేట్ అకౌంట్ అనే పేజ్ ని క్రియేట్ చేయండి అని చెప్పిండు అంతే. ఎస్ఆర్ఎస్ లో ఏం చేసిండు? ఈ క్రియేట్ అకౌంట్ లో నేమ్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, ఇక్కడ క్రియేట్ బటన్ ఉండాలి అనేది ఎందులో వచ్చింది? ఎస్ఆర్ఎస్ లో వచ్చింది. ఇది బిఆర్ఎస్ లో వచ్చింది, ఇది ఎస్ఆర్ఎస్ లో. మరి ఎఫ్ఆర్ఎస్ లో ఏమొస్తుంది? ఈ నేమ్ అనేది ఫంక్షనాలిటీ ఏంటి? దీంట్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేయాలి, పాజిటివ్ వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి, ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేయాలా, డిజిట్స్ యాక్సెప్ట్ చేయాలా, స్పెషల్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉండాలి, వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి. ఇక్కడ అడ్రస్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఏం యాక్సెప్ట్ చేయాలి. క్రియేట్ అన్న తర్వాత ఈ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఈ క్రియేట్ బటన్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా చేయాలనేది మొత్తం కూడా మనకి ఎక్కడ వస్తుంది? ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో వస్తుంది. దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్ అంటే డెవలపర్స్ ప్రిపేర్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ అంటే బేస్డ్ అపాన్ బిఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్. బిఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ వీటిని బేస్ చేసుకుని ఏం చేస్తాడు? ఎఫ్ఆర్ఎస్ తయారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని డెవలపర్ ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? కోడ్ రాస్తాడు. కోడ్ని ఏమంటారు? ఎల్ఓసి అంటారు, లైన్స్ ఆఫ్ కోడ్ అంటారు. ఈ కోడ్ రాసిన తర్వాత సో ఈ ఫేజ్ కి వర్క్ ఏంటి?
డెవలపర్ కోడ్ రాయటం అనేది వర్క్ అయితే, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇవైతే, ఈ ఫేజ్ కి ఎగ్జిట్ క్రైటీరియా ఏంటంటే కోడ్ రివ్యూలు చేసుకొని అప్రూవ్ చేసుకొని వైట్ బాక్స్ టెస్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోడ్ అంతా అప్రూవల్ అయిన తర్వాత ఈ కోడ్ని ఏం చేస్తాడు డెవలపరు, ఏం చేస్తాడు అప్లికేషన్ లోకి కన్వర్ట్ చేస్తాడు. ఆ అప్లికేషన్ లో కన్వర్ట్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తాం మనం, బిల్డ్ అంటారు. బిల్డ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ బిల్డ్ ని టెస్టింగ్ కి రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే ఫేజ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫేజ్. ఈ ఫేజ్ లో వర్క్ చేసే పర్సన్స్ ఎవరండి, ఎవరు, మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఇప్పటి వరకు మీకు ఏమైనా ఎంట్రీ ఉందా, లేదు, మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు మీరేం చేస్తారు, మీకు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయండి. ఇవన్నిటితో పాటు ఈ బిల్డ్ కూడా వస్తుంది మీకు. ఓకే, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తాడు, టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాడు. ఎలా టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి సార్ అని చెప్పేది ఎస్టిఎల్సి. టెస్టింగ్ చేయండి అంటే చేస్తావా నువ్వు ఎమ్మటే, ఎలా చేయాలి, సినారియోస్, టెస్ట్ కేసెస్ అవన్నీ కూడా మీకు ఏ లైఫ్ సైకిల్లో వస్తాయి, ఎస్టిఎల్సి లైఫ్ సైకిల్లో. ఇందులో వస్తాయండి, ఎస్టిఎల్సి లైఫ్ సైకిల్లో వస్తాయి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకొని, డిజైన్స్ ని అనాలిసిస్ చేసుకొని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనాలిసిస్ చేసుకొని, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకోటి ఏమొస్తుందంటే టెస్ట్ ప్లాన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్స్ అన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత డెవలపర్ రిలీజ్ చేసిన బిల్డ్ ని బేస్ చేసుకొని టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. ఓకేనా, మరి ఈ ఫేజ్ కి ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి సార్ అంటే అన్ని టెస్ట్ కేసెస్ అయిపోయి ఉండాలి, అన్ని డిఫెక్ట్స్ ఫిక్స్ అయి క్లోజ్ అయి ఉండాలి. ఓకేనా, అప్లికేషన్ స్టేబుల్ గా ఉండాలి, మేజర్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉండాలి. ఇది ఈ అప్లికేషన్ యొక్క ఈ ఫేజ్ యొక్క ఎగ్జిట్ క్రైటీరియా. ఎప్పుడైతే ఈ ఫేజ్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయిందో అప్పుడు లాస్ట్ ఫేజ్ ఏంటి, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. సో ఈ ఫేజ్ లో ఎవరు వర్క్ చేస్తారు సార్ అంటే ఈ ఫేజ్ లో వర్క్ చేసే పర్సన్స్ ని డెలివరీ మేనేజర్ అండ్ టీమ్ అంటారండి. ఎవరి టీం వాళ్ళకే ఉంటది. ఇక్కడ డెలివరీ మేనేజర్స్, సమ్ టైమ్స్ మార్కెటింగ్ టీమ్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాడే కదా ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసింది ఎవరు, ఈ మార్కెటింగ్ టీమే కదా. మరి నెక్స్ట్ డెలివరీ చేసేటప్పుడు కూడా ఈ మార్కెటింగ్ టీం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు డెలివరీ మేనేజర్. ఇక్కడ ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఇక్కడ ఎంట్రీ ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటండి, ఏంటి, క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చిండో ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని క్వాలిటీ అప్లికేషన్ అనేది ఎంట్రీ క్రైటీరియా. ఇక్కడ డెలివరీ మేనేజర్ ఏం చేస్తాడు, ఈ అప్లికేషన్ ని క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో ఇన్స్టాలేషన్ చేసుకొని, ఓకే అండి, ఇన్స్టాల్ చేస్తాడు. డెస్క్టాప్ అయితే లేదా వెబ్ అప్లికేషన్ అయితే హౌ టు యూజ్ అని చెప్పిన తర్వాత దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి, ఇలా క్రియేట్, వాడికి తెలియదు కదా, అప్లికేషన్ న్యూ కదండి, దాని బిహేవియర్ తెలియదు కదా. సో ఆ బిహేవియర్ మొత్తం కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పెట్టించుకుని ఇంట్లో టెక్నీషియన్ ఏం చెప్తారు, సార్ ఇలా రిమోట్ ఆన్ చేయాలి ఇది అన్ని చెప్తారు కదా ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే వీ డోంట్ నో. అలా ఈ డెలివరీ టీం కూడా క్లయింట్ కి ఫస్ట్ దీన్ని ఇలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో వ్యాలిడ్ ఇది ఇన్వాలిడ్ ఇది, రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయాలి, దీని నేచర్ చెప్తారు అనమాట. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి, సెర్చ్ ఎలా చేయాలి, తర్వాత ఆర్డర్ చేయాలి, తర్వాత ఆర్డర్ డీటెయిల్స్, తర్వాత సైన్ అవుట్ లాగౌట్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ చెప్తారు. ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత క్లయింట్ సక్సెస్ఫుల్ ఇన్స్టలేషన్ డెలివరీ అయిన తర్వాత ఈ ఫేజ్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అవ్వరండి. కంటిన్యూస్ గా మెయింటెనెన్స్ ఉంటూనే ఉంటది, ఆ ఫేజ్ లోనే ఉంటాం మనం ఇక్కడ. ఒకవేళ క్లయింట్ అనేవాడు ఒక 5 days యూజ్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ని మెయింటెనెన్స్ లో సాల్వ్ చేస్తామండి. కొన్ని కంపెనీల్లో డెలివరీ సపరేట్ ఫేజ్, మెయింటెనెన్స్ సపరేట్ ఫేజ్ కూడా మెయింటైన్ చేస్తారు. అర్థమైందా, దీస్ ఆర్ ద మేజర్ phases of software development life cycle. Software development life cycle, very important. Without knowing this life cycle, don't go to any interview. ఇది తెలియకుండా ఏ ఇంటర్వ్యూకి పోవద్దు మీరు.
ఓకేనా. సో ఎన్ని పేజెస్ వచ్చినాయండి? 6 పేజెస్ వచ్చినాయి. ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ఎనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. మనం ఎక్కడ ఉంటాం సార్ అంటే మన ఫేజ్ ఏంటంటే ఈ ఫేజ్. ఈ ఫేజ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నెక్స్ట్ మనం ఎస్టిఎల్సి అండ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకుందాం. మరి డెవలపర్ ఎలా చేయాలి సార్ అనేది వాళ్ళకి మళ్ళీ సపరేట్ లైఫ్ సైకిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్కిటెక్ట్ ఎలా వర్క్ చేయాలంటే వాళ్ళ లైఫ్ సైకిల్ వాళ్ళకే ఉంటుంది. మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? మనం చేసేది ఇది కదా, అందుకే మనం ఈ లైఫ్ సైకిల్ నేర్చుకుంటాం. ఒకవేళ నువ్వు డెవలపర్ అయితే ఈ లైఫ్ సైకిల్ నేర్చుకుంటావు. ఓకేనా. అదే డెలివరీ మేనేజర్ వాళ్ళ లైఫ్ సైకిల్ వాళ్ళు నేర్చుకో, ఎవరి లైఫ్ సైకిల్ వాళ్ళకే ఉంటుంది. మనం టెస్టింగ్ కాబట్టి మన లైఫ్ సైకిల్ మనం నేర్చుకుంటాం. క్లియరా? ఇది ఫేజెస్. ఈ ఫేజెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్డిఎల్సి మోడల్స్. ఎలా డెవలప్ చేస్తారండి? ఎస్డిఎల్సి మోడల్స్. ఏమేం మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ ని యూజ్ చేసుకొని ఈ ఫేజెస్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. వాటర్ ఫాల్ మోడల్ ఉంటుందండి, వి మోడల్ ఉంటుంది, స్పైరల్ మోడల్ ఉంటుంది. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద రైట్ నమ్ యూజింగ్ మోడల్ అజైల్ మోడల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ మోడల్స్ ఎలా ఉంటాయి, ఈ మోడల్స్ లో ఈ పేజెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, వన్ బై వన్ వి విల్ డిస్కస్ ఇన్ కంటిన్యూస్ నెక్స్ట్ సెషన్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే. Alafi, thank you. Shall we start? Yes.